2019లో లూసిఫర్ అనే మూవీ వచ్చింది. నా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేస్తే చూశాను. అది కూడా యూట్యూబ్‌లో తెలుగులో చూశాను. ఇదొక కేరళ పొలిటికల్ డ్రామా. నాకైతే ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ గానీ, ఎటువంటి యాంటిసిపేషన్స్ గానీ లేవు. చూస్తున్నంత సేపు ఆ పొలిటికల్ డ్రామా గానీ, ఆ టెన్షన్ గానీ ఫీల్ అయ్యాను. మెయిన్‌లీ చెప్పాలంటే మోహన్ లాల్ గారి క్యారెక్టర్, మంజు వారియర్ క్యారెక్టర్ అండ్ వివేక్ ఓబెరాయ్ క్యారెక్టర్, వీళ్ళ ముగ్గురు మధ్యన జరిగే కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ కూడా లూసిఫర్ మూవీకి ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్‌ని తీసుకొచ్చింది. నా వరకు నాకు ఎక్సలెంట్‌గా నచ్చింది. ఈ లూసిఫర్ సినిమాలో స్టార్టింగ్ నుంచి మిస్టీరియస్గా ఉన్న క్యారెక్టర్ ఒక్క మోహన్ లాల్ గారిది మాత్రమే. ఎండింగ్లో ఆయన ఒక గ్యాంగ్స్టర్ అని చెప్పి రివీల్ చేస్తారు. సో ఈయన గ్యాంగ్స్టర్ ఎలా అయ్యారు అన్న విషయాన్నే L2 లూసిఫర్ 2 ఎంపురన్ మూవీలో చెప్తారేమో అనుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు L2 గురించి చెప్పాలంటే, మనం లూసిఫర్ మూవీలో చూసిన మోహన్ లాల్ గారి క్యారెక్టర్కి L2లో చూసిన మోహన్ లాల్ గారి క్యారెక్టర్కి అస్సలు సంబంధం ఉండదు. చాలా చేంజెస్ జరుగుతాయి. దట్స్ బికాజ్ ఆయన ఉన్న రూరల్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ క్యారెక్టర్కి ఇక్కడ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కానీ మీరు అనుకోవచ్చు. అసలు స్టోరీ చెప్తా వినండి. ఒక ముస్లింలో ఉన్న చిన్న పిల్లోడు తన కళ్ళెదురుగా ఉన్న వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ చంపడం, మత కలహాల వల్ల చంపడం, ఇది నోట్ చేసుకుని పెట్టుకోండి. ఇంకో సైడు కేరళ రాజకీయ పార్టీలో కొన్ని మార్పులు. లూసిఫర్ మూవీలో మోహన్ లాల్ గారు ఏ పార్టీని అయితే సపోర్ట్ చేస్తారో ఆ పార్టీలో కొన్ని గొడవలు. ఈ గొడవలన్నింటినీ తన స్టైల్లో సార్ట్అవుట్ చేసుకుంటూ రావడం, అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశానని అనుకున్న టైంలో కొత్త క్యారెక్టర్ రావడం, ఇంకో కొత్త సవాల్ రావడం, లూసిఫర్ 3 తీయాలి అని అనుకోవడం. ఈ లూసిఫర్ 3లోనే ఎవరైతే మోహన్ లాల్ గారు గ్యాంగ్స్టర్ అయ్యారో, అబ్రామ్లా మారారో, ఆ విషయాన్ని లూసిఫర్ 3లో చెప్పాలనుకున్నారు. అసలు లూసిఫర్ 2 ఎందుకు తీశారు? లూసిఫర్ 2లో మోహన్ లాల్ గారి క్యారెక్టర్ని 2-3 టైమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన క్యారెక్టర్ మొత్తం 2 విషయాల మీద రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ది చేయాల్సిన పని, ఎవరైతే పెద్ద అయినా ఈయన్ని తీసుకొచ్చి చేరదీశారో ఆ పార్టీని కాపాడడం, ఆ పార్టీ తాలూకు వ్యక్తుల్ని, అంటే ఆ మంచితనం ప్రిన్సిపల్స్ని కాపాడగలిగే వ్యక్తుల్ని, వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవడం, అండ్ మెయిన్ ప్రాబబ్లీ ఆ పెద్ద అయిన పిల్లల్ని కాపాడుకుంటూ చూసుకోవడం. అండ్ సెకండ్ పాయింట్, చేయాలనుకున్న పని, ఎవరైతే పృథ్వీరాజ్ గారు ఉన్నారో ఆయనకు చిన్నతనంలోనే ఒక మాట ఇస్తారు మోహన్ లాల్ గారు, ఆ మాటను కాపాడుకోవడం. ఈ 2 విషయాలు ఈ మూవీలో మెర్జ్ అవుతాయి. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 విషయాలు చాలా బాగా మెర్జ్ అయ్యి ఈ విషయాలన్నిటి స్టోరీ కొంచెం ముందుకెళ్తూ ఉంటుంది. ఇంకా మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఓకే మూవీ. కొన్ని సీన్స్ అయితే చాలా వరకు బాగానే అనిపించినాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సగంలో ఏమైపోతుందో తెలియదు, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. చైనా, కెనడా, అమెరికా, ఇండియా, కేరళలో ఒక ఊరు, ఇటేటో వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్కి వస్తుంది. సెకండ్ హాఫ్లో మంజు వారియర్ గారి సీన్ ఒకటి హైలైట్ ఉంటుంది. మళ్ళీ అయిపోద్ది. మళ్ళీ చైనా, కెనడా, మళ్ళీ ఎక్కడికెక్కడికి వెళ్ళిపోద్ది. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ గురించి మాత్రమే నేను లూసిఫర్ 2 మూవీకి వెళ్ళాను. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ లూసిఫర్లో చివరి వరకు మనకి తెలియదు, లూసిఫర్ 2లో ముందే తెలుసు. అయినా కూడా ఒక యాంటిసిపేషన్ నాకైతే ఖచ్చితంగా ఒక మంచి సీన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నుంచి సీన్స్ రాసుకోలేదో, లేదంటే రాసుకున్న సీన్స్లోకి ఆ క్యారెక్టర్ని దోర్చాలనుకున్నారో ఏమో నాకైతే అర్థం కాలేదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది అబ్రామ్లా, మోహన్ లాల్ గారు అబ్రామ్లా ఎలా మారారు అనే విషయాలను చెప్తారనుకున్నాను. అది పార్ట్ 3లో చెప్తారంట. సో పార్ట్ 2లో ఏముందిరా అంటే మీరు చూసి తెలుసుకోండి. మెజారిటీ ఆఫ్ ది సినిమా ఫ్రేమ్స్ మీదే రన్ అవుతూ ఉంటుంది. మెయిన్ పాయింట్ ఈరోజు ఈ లూసిఫర్ 2 నుంచి మీతో మాట్లాడాలనుకున్న విషయం, మార్కో, KGF, సలార్, బోయపాటి మూవీస్ ఇవన్నీ కూడా వైలెన్స్ మీద నడిచే స్టోరీస్. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎంపురన్ అంటే ఈ పొలిటికల్ డ్రామాలో కూడా ఇంత వైలెన్స్. అది ఫస్ట్ 20 మినిట్స్లోనే ఉంటుంది. మతం పేరుతో కొట్టుకోవడం, ఒక పెద్ద ఆవిడని చూపిస్తారు, ఒక పెద్ద ఆవిడ వస్తుంది, ఒక మంచి డైలాగ్ కూడా చెప్తుంది, అంతే, నెక్స్ట్ సెకండ్ చంపేస్తారు. ఎందుకు ఇంత వైలెన్స్? చాలా సెన్సిటివ్ టాపిక్ని టచ్ చేశారు. డైరెక్టర్ కూడా పృథ్వీరాజ్ గారే. చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. పృథ్వీరాజ్ గారి డైరెక్షన్ ఈజ్ గుడ్, బట్ ఐ కాంట్ టేక్ దిస్ అనమాట. ఇంత వైలెన్స్ అసలు నేను తీసుకోలేను. ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకు అసలు ఈ వైలెన్స్ ఎందుకు తీయాలనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. దట్స్ టూ. ఆ వైలెన్స్ సీన్స్ అయితే మీరు చూసుకోండి ఒకసారి. ఆ వైలెన్స్ సీన్స్లో హీరో ఇంట్రడక్షన్ చేయడం, ఇవన్నీ ఎప్పటికి మారుతాయి మన ఇండియన్ సబ్జెక్ట్స్లో. ఇలాంటి విషయాలు అయితే నాకైతే అసలు నచ్చవు. ఫైనల్గా చెప్పాలంటే ఎంపురన్ మూవీ టైటిల్లో బాగుంది అంతే. టైటిల్లో ఉన్నంత గొప్పతనం అయితే సినిమాలో లేదు. అండ్ ఎంపురన్ మీనింగ్ గూగుల్లో సెర్చ్ చేస్తే మోర్ దెన్ ఎ కింగ్, లెస్ దెన్ ఎ గాడ్ అంట, ఇలా వచ్చింది. సో అది ఏంటనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. నాకైతే మూవీ అయితే ఇలా అనిపించింది. ఒక మాటలో ఈ L2 ఎంపురన్ మూవీ గురించి చెప్పాలంటే పొలిటికల్ డ్రామా ఎగ్జిక్యూటెడ్ విత్ హై యాక్షన్ అనమాట. హై యాక్షనే కాదు, హై వైలెన్స్ కూడా. నాకైతే జస్ట్ ఓకే మూవీ.
మీకు నచ్చొచ్చేమో. మీరు కూడా చూసి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.